రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 400 కోట్ల రూపాయలు విలువ చేసే దేవాదాయ శాఖ భూములను అక్రమాదారులు కబ్జా చేశారని హైడ్రా అధికారులు చెప్పారు. 4 ఎకరాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చేశారు. దీంతో స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నా ఎలా కూల్చివేస్తున్నారంటూ బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలన్నీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములుగా అధికారులు గుర్తించారు. పలుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దేవాలయం అత్తాపూర్కి సంబంధించినటువంటి భూమి 4 ఎకరాల 26 గుంటల భూమి వీళ్ళు గతంలో అందరు కలిసి ఓఏ ఫైల్ చేశారు. ఓఏలో వాళ్ళకి వ్యతిరేకంగా ఆర్డర్ రాగానే మేము ఓఏ వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినందుకు వాళ్ళు ఏం చేసి సీఎం వేశారు హైకోర్టులో. 594 ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ ఈవిక్షన్ ప్రాసెస్ మొదలు చేశాము. ఆల్రెడీ మార్నింగ్ 7-8 o'clock వెళ్ళి స్టార్ట్ చేసినాం. సో వాళ్ళ ఇప్పుడు ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి భూమిలో మళ్ళీ తొందరలోనే దీన్ని కమిషనర్ గారు పబ్లిక్ ఆక్షన్ పెట్టేసి లీజ్ ప్రపోజల్స్కి చేయడానికి కూడా ముందుకున్నారు. కాబట్టి హైకోర్టు చాలా బ్రహ్మాండమైన తీర్పిచ్చింది. ఎందుకంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా టెనెన్సీ యాక్ట్ అనేది లేదు. వీళ్ళు టెనెన్సీ యాక్ట్ కింద ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అనుకుంటా కేసు తీసుకొచ్చి 2 రోజుల దాకా దీని మీద వాళ్ళు ఈ భూమిని ఎవరిని కూడా ఇచ్చేయకుండా ఎండోమెంట్స్ వాళ్ళని రానియకుండా ఇచ్చేశారు. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సీఎంఏలో దేవస్థానం భూమిని స్వాధీనం పరుచుకుంటారు.